ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మనకు ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల గురించి మన ఈనాడు న్యూస్ ఆర్టికల్లో ఒక చిన్న అప్డేట్ అయితే వేశారన్నమాట. దాని గురించి వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. మెయిన్గా డీటెయిల్లోకి వెళ్ళిపోతే కనుక మనకి ఏపీ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు జూన్ 18 లోపు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఎందుకంటే జూన్ 5తో మనకి ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయితే కావడం జరిగింది. 13 డేస్లో మనకి కరెక్షన్ కంప్లీట్ చేసి ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనకి ముఖ్యంగా యాక్చువల్లీ ఎంసెట్ పరీక్షా ఫలితాల ప్రెజర్ కూడా దీని మీద అయితే ఉంది. ఎందుకంటే సెకండ్ ఇయర్లో చాలామంది విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ అయితే రాశారు. దానివల్ల మన ఎంసెట్ పరీక్షా ఫలితాలు కూడా హోల్డ్ అయితే ఉందన్నమాట. మనకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూన్ 18 లోపే మనకి పరీక్షా ఫలితాలు అయితే పక్కగా అయితే రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకి జూన్ 3rd వీక్లో స్టార్టింగ్ డేస్లో రావడానికి ఛాన్సులు అయితే ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. లేట్ అంటూ ఉండదు. ఎందుకంటే ఒక జూన్ 3rd వీక్లో ఇది వచ్చిన 4th వీక్లో ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే పక్కాగా అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ డేటా అయితే కావాలి కదా. నార్మలైజేషన్లో ఎంటర్ చేసి ఇంటర్ మార్కులు ఎంత వచ్చినాయి, ఎంసెట్ మార్కులు ఎంత వచ్చినాయి, ఇవన్నీ లెక్కేసి సర్టెన్ ర్యాంక్ అయితే రిలీజ్ చేస్తారు. అందుకు ఎవరికి ఇబ్బంది అవ్వకుండా మనకి జూన్ 18 లోపు ఈ అయితే వచ్చేస్తే దాని తర్వాత ఎంసెట్ ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే అన్నమాట. మనకి జూన్ 15, 16, 17 ఈ డేట్స్లో రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. కరెక్షన్ కూడా ఫాస్ట్గా అయితే జరిగిపోద్ది వీళ్ళు చెప్పిన డేట్ కంట. ఫర్దర్ ఎటువంటి డేట్ కన్ఫర్మ్ అయినా అప్డేట్స్ మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.